our next subject is value added products of fruits and vegetable. Value added products of fruits and vegetable. ఈ సబ్జెక్ట్ మన పోస్ట్ హార్వెస్ట్ లో ఉంటుంది. సో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇందులో వచ్చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మనకు అన్ని సీజన్స్ లో కావాల్సిన పండ్ల యొక్క పదార్థాలు లభిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మామిడి అన్ని సీజన్స్ లో లభించదు. సో ఇప్పుడు మన శీతాకాలంలో కూడా జామ్ యూజ్ చేస్తాం. సో మ్యాంగో జామ్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ప్రొడక్ట్స్ మనము యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఇస్ జామ్. ఈ జామ్ అంటే ఏదైనా పండ్ల గుజ్జును, ఏదైనా ఒక పండు కావచ్చు లేదా రెండు పండ్ల యొక్క గుజ్జును తగినంత చక్కెర కలిపి కాస్త సిట్రిక్ యాసిడ్ కలిపి తయారు చేసే పదార్థాన్ని, దళసరిగా తయారు చేసే మందంగా ఉండే ఒక పదార్థాన్ని జామ్ అంటారు. సో ఉడికించగా వచ్చే పదార్థాన్ని జామ్ అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దీంట్లో FPO ఫుడ్ ప్రోడక్ట్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ 68.5% చక్కెర కలిగి ఉండాలి. జామ్ 68.5% చక్కెర కలిగి ఉండాలి. నెక్స్ట్ 0.5 to 0.6% సిట్రిక్ యాసిడ్ కలిగి ఉండాలి జామ్. ఈ FPO పరిమితి మనకు కొన్ని టెస్ట్ చేస్తారు అన్నమాట, అంటే నిర్ధారణ పరీక్షలు. ఆ నిర్ధారణ పరీక్షలు వచ్చేసి సీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్. గుర్తించుకోండి, సీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్. ఈ సీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్ అంటే జామ్ ఉడికిన తర్వాత కొంచెం మందంగా తయారవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక చెంచా తీసుకొని జామ్ నీటిలో లేపి కిందికి డ్రాప్ ఇడవాలి దాంట్లో. అప్పుడు ఆ సీట్ గా అంటే గడ్డలుగా కింద జామ్ పడితే ఆ జామ్ అయినట్టు అర్థం. ఒకవేళ ఆ జామ్ సింపుల్ గా వచ్చేస్తే, ఆ చెంచా మీద నుంచి సింపుల్ గా వచ్చేస్తే అది కాలేదని అర్థం. సో ఆ మనం డ్రాప్ చేసేటప్పుడు సీట్ గా అంటే ఒక గడ్డలుగా కింద పడితే జామ్ ఉడికిందని అర్థం. సో జామ్ తయారైందని అర్థం. దీన్ని ఏమంటారు? సీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ థింగ్ ఇస్ సూటబుల్ ఫ్రూట్స్. జామ్ కి అనువైన పండ్లు. జామ్ తయారీకి మనం ఒక పండు లేదా రెండు పండ్ల మిక్చర్ ఆ 3-4 పండ్లను కలిపి కూడా జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే జామ్ ప్రిపరేషన్ కి ఉపయోగపడే పండ్లు అంటే యూజ్ చేసే పండ్లు మేజర్ గా యాపిల్, పీచ్, మ్యాంగో, పపాయ, సపోటా అండ్ కరోండా అండ్ క్యారెట్ అండ్ టమాటో కూడా యూజ్ చేస్తారు జామ్ చేయడానికి. సో డిఫరెంట్ ఫ్రూట్స్ ని డిఫరెంట్ వెజిటేబుల్స్ ని కలుపుకొని కూడా మనం జామ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మేజర్ గా జామ్ లో వచ్చే సమస్యలు ఏంటి? జామ్ ప్రిపరేషన్ లో వచ్చే సమస్యలు ఏంటి? సో జామ్ ప్రిపరేషన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ క్రిస్టలైజేషన్ అంటే చక్కెర రేణువులుగా మారుతుంది జామ్ మొత్తం. మారిపోతుంది జామ్. ఇది దేని వల్ల వస్తుందంటే ఒకవేళ జామ్ లో 30% కంటే తక్కువ చక్కెర ఉన్నప్పుడు, అంటే తక్కువగా చక్కెర ఉన్నప్పుడు క్రిస్టల్ గా మారుతుంది. అంటే క్రిస్టల్ అంటే మొత్తం రేణువులుగా మారిపోతుంది, చక్కెర రేణువులుగా. నెక్స్ట్ ఎక్కువ 50% కంటే ఎక్కువ చక్కెర ఉన్నప్పుడు ఆ జామ్ ఏంటంటే బంకలాగా తయారవుతుంది. జామ్ మొత్తం బంకలాగా తయారవుతుంది. సో వీటి నివారణ ఆ క్రిస్టలైజేషన్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలంటే గ్లూకోజ్ కలుపుకోవాలి. నోట్ చేసుకోండి, గ్లూకోజ్ కలుపుకోవాలి. అదే ఎక్కువ చక్కెర శాతం ఉన్నప్పుడు మనము పెక్టిన్ లేదా పండ్ల గుజ్జును కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ క్రిస్టలైజేషన్ అనే సమస్యను మనం నివారించగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ ఆర్ గమ్మీ జామ్. అంటే జామ్ గట్టిగా బంకలాగా అయిపోవడం. సో ఇందులో ఏంటంటే చక్కెర శాతం ఎక్కువ అవడం ద్వారా 68.5 కంటే ఎక్కువ శాతం అవడం ద్వారా మనకు ఈ సమస్య వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మామూలుగా పండ్ల గుజ్జు లేదా పెక్టిన్ కలుపుకుంటాం. నెక్స్ట్ థింగ్ ఇస్ ప్రీమెచ్యూరిటీ. అంటే జామ్ ముందే తయారైపోవడం, అది తయారు కాకముందే గడ్డ కట్టిపోవడం. ఇది ఇంకో సమస్య. ఇది ఎక్కువ TSS అండ్ ఎక్కువ పెక్టిన్ ఉండడం ద్వారా ఈ సమస్య వస్తుంది. ఎక్కువ చక్కెర మరియు ఎక్కువ పెక్టిన్ ఉండడం ద్వారా ఈ సమస్య వస్తుంది. సో దీనికి నివారణకు మనం ఏం చేయాలంటే చక్కెర కలుపుకోవాలి లేదా సోడియం బైకార్బోనేట్. గుర్తుపెట్టుకోండి, సోడియం బైకార్బోనేట్ మనం దీంట్లో కలుపుకోవాలి. ప్రీమెచ్యూర్ సెట్టింగ్ తొందరగా తయారైపోతుంది, జామ్ తొందరగా తయారైపోతే సోడియం బైకార్బోనేట్ మనం కలుపుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ సర్ఫేస్ గ్రైండింగ్ లేదా శ్రింకేజ్. ఈ జామ్ ఉపరితలం మీద ముడతలు పడడం అంటే మొత్తం దగ్గర అవడం, ముడతలుగా మొత్తం ఎండిపోవడం అలాంటి జరుగుతుంది. సో ఇది ఎట్లా అంటే నిల్వలో మాయిశ్చర్ పర్సంటేజ్ ఎండిపోవడం ద్వారా
నిల్వలో జామ్ లో ఉండేటువంటి నీటి శాతం, తేమ శాతం ఆవిరైపోవడం ద్వారా మనకు ఈ సమస్య వస్తుంది. ఏది సర్ఫేస్ డ్రైనింగ్ అంటే పైన ఉపరితలం మొత్తం ఎండిపోవడం, సింక్ అయిపోవడం. సో నెక్స్ట్ మైక్రోబియల్ అటాక్, సూక్ష్మజీవుల అటాక్ అంటే ఫంగల్ అటాక్. ఫంగల్ అటాక్ ఎలా జరుగుతుందంటే దాంట్లో మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు, మాయిశ్చర్ లెవెల్ అంటే 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందో ఫంగల్ గ్రోత్ ఏర్పడుతుంది ఆ ఫ్రూట్ బాడీస్ మీద, ఫ్రూటింగ్ జ్యూస్ మీద మనకు ఫంగల్ బాడీస్ డెవలప్ అవుతాయి. సో ఫంగల్ బాడీస్ డెవలప్ అయినప్పుడు మొత్తం బూజు పట్టిపోవడం జరుగుతుంది. ఇది ఇంకో సమస్య. సో దీని నివారణకు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుని KMS, పొటాషియం మెటాబైల్ సల్ఫేట్. KMS పొటాషియం మెటాబైల్ సల్ఫేట్ 40 ppm కలుపుకోవాలి. నెక్స్ట్ ఇస్ ద స్టోరేజ్ లో 80% రిలేటెడ్ హ్యూమిడిటీ అంటే తేమ ఉన్నట్టు చూసుకోవాలి. ఇది జామ్ లో వచ్చేటటువంటి. నెక్స్ట్ టాపిక్ ఇస్ జెల్లీ. జెల్లీ అంటే ఏదైనా ఒక పండ్ల ముక్కల, మామూలుగా పెక్టిన్ ఎక్కువ కలిగిన పండ్లను జెల్లీ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో జెల్లీలో ఇంపార్టెంట్ సోర్స్ ఇస్ పెక్టిన్. సో పండ్ల ముక్కలను ఉడికించి దాని తర్వాత వడబోసి, పండ్ల ముక్కలను ఉడికించి వడబోసి ఆ రసంలో చక్కెర మరియు సిట్రిక్ యాసిడ్ కలిపి పారదర్శకంగా చేసి, దాంట్లో పారదర్శకంగా చేసి ఆ రసాన్ని తయారు చేసే పదార్థాన్ని ఏమంటారు? జెల్లీ అంటారు. అండ్ FPO పరిమితులు, ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ పరిమితులు వచ్చేసి జెల్లీలో షుగర్ పర్సెంటేజ్ వచ్చేసి 66% ఉండాలి. నోట్ చేసుకోండి, 66% ఉండాలి. అండ్ పండ్ల గుజ్జు వచ్చేసి 45%. నెక్స్ట్ ఇస్ సిట్రిక్ యాసిడ్ వచ్చేసి 0.5 to 0.7% ఉండాలి. సో దిస్ ఇస్ ద జెల్లీ. దీంట్లో ఉండే షుగర్ అండ్ గుజ్జు శాతం. నెక్స్ట్ సిట్రిక్. నెక్స్ట్ సూటబుల్ ఫ్రూట్స్. మేజర్ గా జెల్లీ అనేది పెక్టిన్ కంటెంట్ ని ఆధారపడి ఉంటుంది కాబట్టి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ పెక్టిన్ కంటెంట్ అండ్ యాసిడ్ కంటెంట్. ఫ్రూట్స్ లో ఉండే యాసిడ్ కంటెంట్ అండ్ పెక్టిన్ కంటెంట్ ఆధారంగా డిఫరెంట్ టైప్స్ గా ఫ్రూట్స్ సూటబుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి పెక్టిన్ అధికంగా ఉండి యాసిడ్ అధికంగా ఉంది. పెక్టిన్ మరియు యాసిడ్ అధికంగా ఉండే పండు, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండు యాపిల్, గ్రేప్స్, గావా, జామా, ప్లమ్, యాసిడ్ లైమ్. ఎక్కువగా యాసిడ్ అండ్ పెక్టిన్ ఎక్కువ కలిగిన పండు. సో ఇవేవి యాపిల్, గ్రేప్స్, గావా, ప్లమ్, యాసిడ్ లైమ్. ఇవి అధిక యాసిడ్, అధిక పెక్టిన్. నెక్స్ట్ వన్ ఇస్ అధిక పెక్టిన్ మరియు తక్కువ యాసిడ్. అధిక పెక్టిన్, ఎక్కువ పెక్టిన్ మరియు తక్కువ యాసిడ్స్ కలిగిన పండు. ఇవి సాధారణంగా ఇమ్మెచ్యూర్ అంటే పక్వానికి రాని పండు సాధారణంగా. సో ఇందులో యాపిల్, బనానా. నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ఫిగ్ అంటే పక్వానికి రాని అత్తి పండు. దీంట్లో ఎక్కువ పెక్టిన్ మరియు తక్కువ యాసిడ్ కలిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ పెక్టిన్ మరియు ఎక్కువ యాసిడ్, తక్కువ పెక్టిన్ ఎక్కువ యాసిడ్, ఎక్కువ యాసిడ్ కలిగింది. తక్కువ పెక్టిన్ మరియు ఎక్కువ యాసిడ్ కలిగింది పైనాపిల్, సపోటా, అప్రికాట్. నెక్స్ట్ తక్కువ పెక్టిన్ మరియు తక్కువ యాసిడ్, పెక్టిన్ కలిగిన తక్కువ యాసిడ్ కలిగింది. ఇవి సాధారణంగా రైపెన్ ఫ్రూట్స్ అన్నమాట. పండిన వాటిలో యాసిడ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉండి పెక్టిన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో అప్రికాట్, పోమ్గ్రానైట్, స్ట్రాబెర్రీ, దానిమ్మ మరియు స్ట్రాబెర్రీ. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సూటబుల్ ఫ్రూట్స్ బేస్డ్ ఆన్ పెక్టిన్ కంటెంట్ అండ్ యాసిడ్ కంటెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెక్టిన్ అంటే ఏంటి, పెక్టిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అండ్ పెక్టిన్ యొక్క స్పెషాలిటీ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారు. సో వచ్చేసి పెక్టిన్ మనకు మేజర్ కాంపోనెంట్ ఇన్ జెల్లీ ప్రిపరేషన్. పెక్టిన్ అనేది జెల్లీ ప్రిపరేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇవి అన్రైపెన్ ఫ్రూట్స్ అంటే ఇమ్మెచ్యూర్ మాగని పండ్లలో, పచ్చి పండ్లలో ప్రోటోపెక్టిన్ అనే రూపంలో ఉంటుంది. ఇది ఉంటుంది. ఈ ప్రోటోపెక్టిన్ ఏంటంటే నీటిలో కరగదన్నమాట. సో ఎప్పుడైతే ఫ్రూట్ పండుతుందో, మెచ్యూర్ స్టేజ్కి వచ్చేస్తుందో అది పెక్టిన్ గా మారుతుంది. సో ఇందులో ఒక చర్య జరుగుతుంది. ఈ ప్రోటోపెక్టినేజ్ అనే ఒక ఎంజైమ్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ప్రోటోపెక్టినేట్ అనే ఎంజైమ్ ద్వారా మాగని పండ్లలో ఉండే ప్రోటోపెక్టిన్ పెక్టిన్ గా మారుతుంది. ఓకే,
ప్రోటోపెక్టిన్ అనే ఎంజైమ్ ద్వారా ఎప్పుడు మాగినప్పుడు పెక్టిన్ గా మారుతుంది. సో ఈ మాగిన పండ్లలో ఉన్న పెక్టిన్ నీటిలో కరిగే రూపంలోకి మారుతుంది. సో ఇక్కడ ప్రోటోపెక్టిన్ ఏంది నీటిలో కరగని రూపం. ఇది ఏ చర్య వల్ల? ప్రోటోపెక్టినేజ్ అనే చర్య వల్ల జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ తర్వాత ఈ మాగిన పండు ఇంకా ఓవర్ రైపెన్ అంటే ఎక్కువగా పండినప్పుడు అది మళ్ళీ నీటిలో కరగని రూపంలోకి మారిపోతుంది. మళ్ళీ నీటిలో కరగని రూపంలోకి పెక్టిక్ యాసిడ్ లాగా మారిపోతుంది. పెక్టిక్ యాసిడ్ లాగా మారుతుంది. సో ఎలా మారుతుంది? పెక్టిన్ రైపెన్ ఫ్రూట్స్ లో ఉన్నప్పుడు పండిన పండ్లలో ఉండే పెక్టిన్ ఏది? పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్. పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్ PME గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్ అనే ఎంజైమ్ ద్వారా ఈ చర్య వల్ల పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్ అనే చర్య వల్ల దీంట్లో ఓవర్ రైపెన్ ఫ్రూట్స్ లో పెక్టిక్ యాసిడ్ గా పెక్టిన్ కన్వర్ట్ అవుతుంది. పెక్టిక్ యాసిడ్ గా పెక్టిన్ కన్వర్ట్ అవుతుంది. ఏ చర్య వల్ల? పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్ అనే ఒక చర్య అంటే ఒక ఎంజైమ్ వల్ల మనకు పెక్టిక్ యాసిడ్ గా మారుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. సో పెక్టిక్ యాసిడ్ గా మారుతుంది కరగని రూపంలో, నీటిలో కరగని రూపంలోకి మారిపోతుంది. ఎక్కడి నుంచి? రైపెన్ ఫ్రూట్స్ నుంచి. పెక్టిన్ నుంచి పెక్టిక్ యాసిడ్ గా మారడానికి ఉపయోగపడేది పెక్టిన్ మిథైల్ ఎస్టరేస్. ప్రోటోపెక్టిన్ నుంచి పెక్టిన్ గా మారడానికి ఉపయోగపడేది ప్రోటోపెక్టినేజ్ అనే ఎంజైమ్. ఓకే, ఈ రెండు ఎంజైమ్లు మనకు ఫ్రూట్స్ పెక్టిన్ ఫార్మ్స్ మార్చడానికి అవసరం వస్తుంది. నెక్స్ట్ ఫర్ గుడ్ మంచి పెక్టిన్ తయారీ, మంచి జెల్లీ ప్రిపరేషన్. జెల్లీ మంచిగా తయారవ్వాలంటే పండ్ల రసంలో 0.5 to 1% పెక్టిన్ ఉండాలి. 0.5 to 1% మనకు పెక్టిన్ ఉండాలి. ఇంపార్టెంట్ పెక్టిన్ 0.5 to 1%. సో దిస్ ఇస్ ద పెక్టిన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పెక్టిన్. సో నెక్స్ట్ పెక్టిన్ ఎక్స్ట్రాక్షన్. పెక్టిన్ ఎలా తీయాలి? ఫస్ట్ పండ్ల గుజ్జు, పండ్ల ముక్కలు ఉంటాయి కదా, వాటికి 1 లీటర్ 1 కిలో గుజ్జు 1 కిలో పండ్ల ముక్కలకి 1.5 లీటర్ల నీరు కలపాలి. కలిపేసి దాన్ని 2 గ్రాముల సిట్రిక్ యాసిడ్ కలపాలి. 2 గ్రాముల సిట్రిక్ యాసిడ్ కలిపి బాగా కలియబెట్టాలి. బాగా కలియబెట్టిన తర్వాత దాన్ని వడగట్టాలి. మస్లిన్ గుడ్డను యూజ్ చేసి వడగట్టాలి. సో ఆ పదార్థం పారదర్శకంగా వచ్చే పదార్థాన్ని మనం పెక్టిన్ తయారీ కోసం ఉపయోగిస్తాం, జెల్లీ తయారీ కోసం యూజ్ చేస్తాం. సో ఈ పెక్టిన్ నిర్ధారణ పరీక్ష. సో పెక్టిన్ ఓకే అయిందని చేయడానికి నిర్ధారించే పరీక్షలు వచ్చేసి ఆల్కహాల్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. జెల్లీ నిర్ధారణ పరీక్షలకి పెక్టిన్ నిర్ధారణ పరీక్షలకి కన్ఫ్యూజన్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి పెక్టిన్ నిర్ధారణ పరీక్షల్లో ఆల్కహాల్ టెస్ట్. ఫస్ట్ వన్ ఆల్కహాల్ టెస్ట్. ఈ ఆల్కహాల్ టెస్ట్ ఏంటంటే ఒక బీకర్ లేదా ఒక గిన్నె తీసుకొని, ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఏం చేస్తారంటే దాంట్లో రసం ఉంటది కదా, పండ్ల రసం ఉంటది కాబట్టి దాని అంచుల నుంచి ఇది మిథైల్ ఎసిటేట్ స్పిరిట్ అనేది ఆల్కహాల్. సో మిథైల్ ఎసిటేట్ అనే స్పిరిట్ గుర్తుపెట్టుకొని, మిథైల్ అసిటేట్ స్పిరిట్. దీన్ని ఏం చేస్తారంటే ఆ బీకర్ యొక్క అంచుల నుంచి ఇట్లా పోసుకుంటూ పోతే అక్కడ ఒకవేళ దాంట్లో పెక్టిన్ ఎక్కువ ఉంటే, పెక్టిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అవి ముద్దలుగా తయారైపోతాయి. ఆ రసము కొంచెం ముద్దలుగా తయారైపోతుంది. నెక్స్ట్ తక్కువ ఉంటే, ఒకవేళ పెక్టిన్ దాంట్లో తక్కువ ఉంటే అవి చిన్న ముద్దలుగా చిన్న స్ఫటికాలుగా డివైడ్ అవుతుంది. సో ఇది ఆల్కహాల్ టెస్ట్. ఆల్కహాల్ టెస్ట్ లో ఉపయోగించే కెమికల్ వచ్చేసి మిథైల్ ఎసిటేట్ స్పిరిట్. నెక్స్ట్ జెల్ మీటర్ టెస్ట్. ఈ జెల్ మీటర్ టెస్ట్ లో ఏంటంటే ఇది ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం జెల్ మీటర్. సో ఏం చేస్తారంటే ఇది సరైన ఫలితాల కోసము ఆ రసాన్ని తీసుకొని ఆ రసం యొక్క ఉష్ణోగ్రత 21 నుంచి 37 డిగ్రీలు ఉండాలి. 21 నుంచి 31 డిగ్రీలు 21 to 37 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆ జెల్ మీటర్ కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో జెల్ మీటర్ లో మనం కొంచెం డ్రాప్స్ వేసి దాన్ని కొంచెం పట్టుకొని ఉంటే అందులో రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఈ అడ్వాన్స్ మెథడ్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ టు ఎస్టిమేట్ ద పెక్టిన్ కంటెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ జెల్లీ నిర్ధారణ పరీక్షలు. సో జెల్లీ నిర్ధారణ పరీక్షలు వచ్చేసి ఏంటంటే థర్మామీటర్ టెస్ట్. థర్మామీటర్ ఉంటుంది కదా, మామూలుగా మనం జ్వరం వచ్చినప్పుడు యూజ్ చేసేది. సో అలాంటి థర్మామీటర్ టెస్ట్ అందులో 105 డిగ్రీల సెల్సియస్ ఎండ్ పాయింట్ అంటే పూర్తిగా జెల్లీ ఉడికిన తర్వాత 105 డిగ్రీల సెల్సియస్ వరకు ఉడికించాలి. ఉడికించినప్పుడు అక్కడ TSH వచ్చేసి 65% ఉంటుంది అప్పుడు. సో జెల్లీ నిర్ధారణ పరీక్ష ఇది ఈజియెస్ట్ మెథడ్. ఇది కూడా థర్మామీటర్ ని పెట్టి చూసుకోవడం.
నెక్స్ట్ స్వీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్. అది ఆల్రెడీ టోల్డ్ దట్ జామ్ ప్రిపరేషన్ లో స్వీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్. ఏదైనా ఒక చెంచా లేదా ఒక గరిటెలో తీసుకొని కిందికి జార వేస్తారు. వచ్చినప్పుడు అది కొంచెం గడ్డలుగా కిందికి పడితే అది అయినట్టు అర్థం. సో ఇది స్వీట్ ఆర్ ఫ్లేక్ టెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ డ్రాప్ టెస్ట్. ఇంకోటి డ్రాప్ టెస్ట్. ఈ డ్రాప్ టెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనము అరిసెలు కానీ ఏమైనా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాకాన్ని ఒక ప్లేట్ వాటర్ తీసుకొని దాంట్లో వదులుతాం. అరిసెలు మన ఇంట్లో ఒక సంక్రాంతి అప్పుడు చేసుకున్నప్పుడు ఏంటంటే అరిసెలు చేసినప్పుడు ఆ బెల్లం పాకాన్ని ఒక ప్లేట్ తీసుకొని చల్లని వాటర్ తీసుకొని మధ్యలో వదులుతారు. అప్పుడు ఏమవుతుంది, అది ఒకవేళ ఇట్లా స్ప్రెడ్ అయితే ఆ పాకం రెడీ కాలేదని అర్థం. సో సేమ్ హ్యాస్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా. ఈ డ్రాప్ టెస్ట్ లో ఏంటంటే ఒక గ్లాస్ లేదా ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ఈ ఒక డ్రాప్ ని వదులుతారు. ఒక డ్రాప్ ని వదిలినప్పుడు ఇది ఒకవేళ స్ప్రెడ్ అయ్యింది, మొత్తం స్ప్రెడ్ అయ్యి వాటర్ లో స్ప్రెడ్ అయ్యి కలిసిపోతే ఇది కాలేదని అర్థం, జెల్లీ కాలేదని అర్థం. ఒకవేళ అది కొంచెం గడ్డలుగా తయారైంది అనుకో జెల్లీ అయిందని అర్థం. ఇది డ్రాప్ టెస్ట్. ఓకే, డ్రాప్ టెస్ట్. నెక్స్ట్ థింగ్ ఇస్ ఈ జెల్లీ ప్రిపరేషన్ లో వచ్చే సమస్యలు. జెల్లీ ప్రిపరేషన్ లో వచ్చే సమస్యలు. జెల్లీ ఫస్ట్ వన్ ఇస్ జెల్లీ సరిగా తయారు కాకపోవడం. జెల్లీ సరిగా తయారు కాకపోవడం. దీనికి గల రీజన్స్ ఏంటి? ఎక్కువగా షుగర్ వాడడం ఫస్ట్ రీజన్. ఎక్కువగా షుగర్ వాడడం. నెక్స్ట్ తక్కువ పెక్టిన్ ఎక్కువ యాసిడ్ ఉండడం. తక్కువ పెక్టిన్ లేదా ఎక్కువ యాసిడ్ ఉండడం. నెక్స్ట్ ఎండు పాయింట్ కంటే తక్కువ, అంటే ఎండు పాయింట్ అంటే 105 degrees రీచ్ అయిన దానికంటే తక్కువ సేపు ఉడికించడం. నెక్స్ట్ ఎండు పాయింట్ కంటే ఎక్కువ సేపు ఉడికించడం. ఇవి డిఫరెంట్ టైప్స్ సమస్యలు, ఈ రీజన్స్ అన్నమాట. రీజన్స్ దేనికి జెల్లీ సరిగా తయారు కాకపోవడానికి గల రీజన్స్ ఏవి? షుగర్ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ పెక్టిన్ తక్కువగా ఉండి యాసిడ్ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ తక్కువ ఎండు పాయింట్ కంటే తక్కువగా ఉడికించడం, ఎండు పాయింట్ కంటే ఎక్కువగా ఉడికించడం. అండ్ నెక్స్ట్ సమస్య వచ్చేసి క్లౌడీ ఆర్ ఫాగీ. ఇది మబ్బుగా తయారవుతుంది. దాని యొక్క నేచర్, జెల్లీ యొక్క నేచర్ చెడిపోతుంది. ఎలా ఎందుకు అవుతుందంటే దీని యొక్క రీజన్స్ వచ్చేసి వడగట్టకుండా రసంని వాడడం. ఈ పండ్ల నుంచి వచ్చే రసాన్ని వడగట్టకుండా డైరెక్ట్ ఇట్లా పెట్టేసి దాన్ని వాడడము. నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ ని యూజ్ చేయడము. ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ అంటే పండని పండ్లను యూజ్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓవర్ కుకింగ్, ఎక్కువసేపు ఉడికించడం లేదా ఎక్కువసేపు. నెక్స్ట్ వన్ ఇస్ ఓవర్ కూలింగ్, ఎక్కువసేపు చల్లబరచడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నురుగులు. ఎప్పుడైతే జెల్లీ ఉడుకుతున్నప్పుడు దాని మీద నురుగు వస్తుంది, ఆ నురుగు తీయకపోవడం వల్ల కూడా దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఆర్ నేచర్ విజిబుల్ స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది. అండ్ జెల్లీ నెక్స్ట్ సమస్య వచ్చేసి రేణువులుగా మారడం, అంటే చక్కెర రేణువులుగా మారిపోవడం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ వీపింగ్ అంటే జెల్లీ నుండి ఒక రసం కారడం. రీజన్స్ చాలా తక్కువగా చక్కెర యూజ్ చేయడం, నెక్స్ట్ ఫర్మెంటేషన్, పులియగా అంటే మాయిశ్చర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నిల్వలో రేణువులుగా మారడం. సో ఏంటంటే మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫంగల్ అటాక్ అవుతుంది. సో ఫర్మెంటేషన్ కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఇది జెల్లీలో వచ్చే సమస్యలు, దాని యొక్క రీజన్స్. సో జెల్లీలో వచ్చే సమస్యలు. అండ్ జెల్లీ అనేది పారదర్శకంగా ఉంటుంది అనమాట. అంటే ఒకసారి దీన్ని ఒక జెల్లీ కోసి చూస్తే ఎటు చూసినా మనం కోసేటప్పుడు ఒక సేమ్ రావాలి. సో పారదర్శకంగా ఇక్కడ నుంచి చూస్తే వేరే ఐటమ్ కనిపించేటట్టు ఈజీగా ఉండాలి, అది జెల్లీ. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ద జెల్లీ ప్రిపరేషన్, పెక్టిన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ జెల్లీ నిర్ధారణ పరీక్షలు, పెక్టిన్ నిర్ధారణ పరీక్షలు అండ్ సమస్యలు, జెల్లీలో వచ్చే సమస్యలు. నెక్స్ట్ ఈజ్ మార్మలేడ్ అనేది సేమ్ జెల్లీ ప్రిపరేషన్ కి ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ ప్రాసెస్ లోనే, కాకపోతే ఇందులో ఏంటంటే మొత్తం జెల్లీ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో నారింజ ఉంటది కదా, సిట్రస్ జాతి పండ్లకు చెందిన తోడు, ఆ తోల ముక్కలను ఏం చేస్తారంటే బ్లాంచింగ్ చేసి దానికి కొంచెం చక్కెర కలిపి ఆ తోల ముక్కలు స్వీట్ గా తయారైంది. దాంట్లో బ్లాంచింగ్ చేయడం ద్వారా చేదు అనేది పోతుంది. బ్లాంచింగ్ అంటే కొద్దిసేపు నీటిలో ఉడికించడం, ఒక 2 or 3 minutes. సో బ్లాంచింగ్ చేసి దాన్ని ఏం చేస్తారు, దాని యొక్క టేస్ట్ మార్చేసి దాంట్లో ఫ్లేవర్ ఏజెంట్స్, ఆరెంజ్ ఫ్లేవర్ అలాంటి ఫ్లేవర్స్ ఉపయోగించి ఆ జెల్లీ ప్రిపరేషన్ ఎండింగ్ పాయింట్ లో ఈ తొక్కలను దాంట్లో కలిపేస్తారు. సో దట్ ఈస్ ద మార్మలేడ్. సో ఇందులో ఉపయోగించేది నారింజ, పులుపు నారింజ అంటే సోరా ఆరెంజ్ అండ్ ఆరెంజ్, స్వీట్ ఆరెంజ్ అండ్ సోరా ఆరెంజ్ 2:1 రేషియోలో. మ్యాండ్రిన్ అండ్ సిట్రస్ 2:1 రేషియోలో మనకు ఉపయోగిస్తారు. సో దీంట్లో TSS FPO పరిమితులు వచ్చేసి TSS 65% ఉండాలి, చక్కెర శాతం 65% ఉండాలి. నెక్స్ట్ పండ్ల గుజ్జు ఏమో 45%, సేమ్ జెల్లీలో ఉండేది.
సో ఇందులో మేజర్ గా వచ్చే సమస్య వచ్చేసి బ్రౌనింగ్. మేజర్ గా వచ్చేది బ్రౌనింగ్, ఇంపార్టెంట్. బ్రౌనింగ్ సమస్య వస్తుంది. ఈ బ్రౌనింగ్ సమస్య నివారణకు KMS పొటాషియం మెటాబైల్ సల్ఫేట్ 0.9 grams per kg marmalade. This is about marmalade.